హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం హౌ టు మేనేజ్ క్యాష్ గురించి చూస్తాం. సో ఇప్పుడు మీకు డిఫరెంట్ స్టాఫ్ ఉన్నారంటే మీ ఫార్మసీలో, సో ఫర్ క్రియేటింగ్ సేల్స్ ఇన్వాయిస్కి అండ్ కస్టమర్స్ దగ్గర నుండి పేమెంట్ కలెక్ట్ చేసి అప్డేట్ చేసేదానికి మీకు ఇండివిజువల్గా స్టాఫ్ ఉన్నారంటే మనం యాజ్ పర్ దే రోల్ పెట్టి ఈ సిస్టంలో మనం పర్మిషన్ మేనేజ్ చేసాం. సో సేల్స్ మ్యాన్ వచ్చేసి అంత సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేసుకొని పేమెంట్ మోడ్ క్రెడిట్లో పెడతారు అండ్ క్యాషియర్ వచ్చేసి పేమెంట్ మోడ్ అప్డేట్ చేస్తారు. సో పేమెంట్లో కస్టమర్ చేసినారో ఆ పేమెంట్ మోడ్లో అప్డేట్ చేస్తారు. సో ఇప్పుడు మనం క్యాషియర్ అకౌంట్లో లాగిన్ చేసినాక ఇక్కడ మనం సేల్స్ లిస్టింగ్ పేజ్ క్లిక్ చేసుకుంటాం క్యాషియర్ అకౌంట్లో. సో సేల్స్ లిస్టింగ్ పేజ్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాషియర్ వచ్చేసి పేమెంట్ మోడ్లో కస్టమర్స్ దగ్గర ఉండి పేమెంట్ తీసిరో ఆ పేమెంట్ మోడ్ ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి డ్యూ సెలెక్ట్ చేసి. సో దెన్ నెక్స్ట్ ఇఫ్ ఎనీ క్రెడిట్ వౌచర్ అవైలబుల్గా ఉంటే వాళ్ళు రికార్డ్ చేసుకోసం. సో ఇలాగే 1 by 1 వచ్చేసి పేమెంట్ అప్డేట్ చేసాం డ్యూ క్లిక్ చేసి. సో పర్టికులర్ పేమెంట్ మోడ్ క్లిక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఇస్తే పేమెంట్ రికార్డ్ చేసాం. సో ఇలాగే క్యాషియర్ వచ్చేసి 1 by 1 వచ్చేసి పేమెంట్ రికార్డ్ చేస్తారు. సో ఇక్కడ మీకు రైట్ టాప్లో చూసారంటే యువర్ షిఫ్ట్ ఇన్స్. సో ఇఫ్ సపోజ్ ఆ క్యాషియర్ వచ్చేసి లేదంటే స్టాఫ్ వచ్చేసి వాళ్ళు స్టిఫ్ బ్రేక్ ఎత్తుకోవాలా లేదంటే లాగౌట్ చేయాలంటే ఇక్కడ అకౌంటెంట్ సెట్టింగ్స్ క్లిక్ చేసుకొని లోగో బటన్లో ఇక్కడ లాగౌట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంపించను, జస్ట్ టేకింగ్ ఏ బ్రేక్ అండ్ ఇన్ మై షిఫ్ట్ నౌ. సో అకార్డింగ్ టు ద స్టాఫ్ ఆప్షన్ వచ్చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళకి ఎంత ఈ షిఫ్ట్లో క్యాష్ కలెక్ట్ చేసినారో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి క్యాషియర్. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసుకోవాలి. సో ఇలాగే స్టాఫ్ వచ్చేసి లాగౌట్ చేసుకోసం క్యాష్ అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఓనర్ అకౌంట్లో లాగిన్ చేసుకుంటాం. ఎట్లా క్యాషియర్ కలెక్టెడ్ అమౌంట్ ఇక్కడ షో అవునని చూస్తాం. సో దానికి మీరు ఓనర్ అకౌంట్ లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీరు అకౌంటింగ్ రిపోర్ట్స్ క్లిక్ చేసుకొని అండ్ క్యాష్ మేనేజ్మెంట్ రిపోర్ట్ ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు డేట్ వైజ్ కూడా ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు పర్టికులర్ డేట్గా. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు స్టాఫ్ చూడి వాళ్ళను క్యాష్ అమౌంట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ అండ్ కరెక్ట్ అమౌంట్ అండ్ మిస్ మ్యాచ్ అమౌంట్ మీకు ఇక్కడ షో అవును. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని గో ఇచ్చారంటే మీకు డీటెయిల్స్ పంపించను, ఆ స్టాఫ్ నేమ్ అండ్ షిఫ్ట్ టైమింగ్ చూపించను. ఇఫ్ సపోజ్ ఆ స్టాఫ్ 2 షిఫ్ట్ ఉండండి 2 times ఆ షిఫ్ట్ టైమింగ్కి రికార్డ్ చూపించను. అండ్ ఇక్కడ సెషన్ స్టార్ట్ టైం అండ్ సెషన్ ఇన్ టైం అండ్ ఇక్కడ టోటల్ అమౌంట్, టోటల్ క్యాష్ అండ్ డ్రాయర్ టోటల్ క్యాష్ ఇవి అన్నీ మీకు షో అవును. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా అమౌంట్లో డిఫరెన్స్ ఉంది అంటే ఓనర్ వచ్చేసి అది ఎడిట్ చేసుకోసం క్లికింగ్ ఆన్ పెన్ సింబల్. సో పెన్ సింబల్ క్లిక్ చేస్తే ఓనర్ ఇక్కడ ఎడిట్ చేసుకోసం అమౌంట్ని. ఇలాగే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు రైట్ టాప్లో చూస్తుంటే డౌన్లోడ్. సో ఈ రిపోర్ట్ని మీరు ఎక్సెల్, సిఎస్వి అండ్ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు డౌన్లోడ్ చేసుకోసం. ఇఫ్ ఇన్ కేస్ ఈ స్టాఫ్ కూడా డైలీ రిపోర్ట్స్ మీకు ఇంకా ఎలాబరేట్గా కావాలంటే మీరు ఆ బిల్ని క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీకు డైలీ పేమెంట్స్ అప్డేట్ ఆఫ్ స్టాఫ్ ఇక్కడ వచ్చింది, టోటల్ ఇన్ అండ్ అవుట్ అండ్ నెట్ వాల్యూ మీకు అన్నీ షో అవును. మీరు డౌన్లోడ్ కూడా చేసుకోసం ఈ రిపోర్ట్. సో ఇలాగే మీరు క్యాష్ మేనేజ్ చేసాం. థ్యాంక్ యూ.